నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు. సో ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతున్నటువంటి దశలో మరోసారి బీసీలంతా కూడా ఉద్యమ బాట పట్టబోతా ఉన్నారు. రేపు ధర్నా చౌక్ వేదికగా న్యాయ పోరాట దీక్షకు సైతం కూడా ఎంపీ ఆర్ కృష్ణయ్య సైతం కూడా రేపు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ సైతం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారితో. అన్న నమస్తే. సో ఏంటి రేపు మీరు చేయబోయేటువంటి దీక్ష సో కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం కోసమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి కోసమా ఏం చెప్తారు దీన్ని? కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా బీసీలకు అనుకూలంగా తిప్పుకోవడానికి చేసే పోరాటం. ఎందుకంటే 42% రిజర్వేషన్లు సాధించడమే దీక్ష యొక్క ఉద్దేశం. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ప్రభుత్వం రకరకాల లీకేజీలు ఇస్తుంది. ఈ ఎన్నికలను హైకోర్టులో కేసు ఉంది, తొందరగా ఎన్నికలు పెట్టమంటుంది. కాబట్టి ఎన్నికలు పెట్టాలి, గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయింది, అందుకోసం ఎన్నికలు జరపాలి. కాబట్టి కోర్టుల కేసు ఉంది. మేము పాత పద్ధతిలో 20% ఇచ్చుకుంటూ పార్టీ పరంగా మేము 42 భర్తీ చేస్తామని మాట్లాడుతూ లీకేజీలు ఇస్తారు. మేము అంటున్నాం భిక్ష వద్దే వద్దు, మేము అనుభవించినాం ఇప్పటికే ఒక ఎన్నికల్లో. మాకు పార్టీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వు. దానికి 2 మార్గాలు సూచిస్తున్నాను. హైకోర్టులో కేసు ఉంది, బలంగా వాదించు, జడ్జిమెంట్ రాని, సుప్రీంకోర్టులో వాదించు, జడ్జిమెంట్ గ్యారంటీ వస్తుంది. బీసీలకు న్యాయం మా వైపు ఉంది. అందుకే న్యాయ సాధన దీక్షగా పేరు పెట్టి పోరాటం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా జీవో ద్వారా పరిష్కారం అయిపోతుందని మొదటి డిమాండ్. కానీ ఇప్పుడు ఉన్నదంతా కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా న్యాయస్థానాల్లో అది పెండింగ్లో ఉంది. సో అది అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటే మెజార్టీ వాళ్ళు కూడా ఇది అయ్యేటువంటి అవకాశం లేదు, మిగతా సంబంధించిన కొన్ని కేసులను కూడా చూపెట్టారు. జీవో గాలికి తీసిర్రా, ఇట్లా టైప్ కొట్టి తీసిర్రా. రాజ్యాంగంలోని 240 చదువుకోమని రాజ్యాంగం 43D6లో క్లియర్గా ఉంది. రాజ్యాంగం ఏమిచ్చింది? రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది బీసీ రిజర్వేషన్ నిర్ణయించేది. అంటే దానికి రాజ్యాంగ భద్రత ఉంది, చట్టబద్ధత. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, క్యాబినెట్ ఆర్డినెన్స్ పాస్ అయింది, చట్టబద్ధత వచ్చింది. సుప్రీంకోర్టు అవరోధాలు ఉండే 1-2 50% దాటుద్దని. 50% దాటితే జనాభా లెక్కలు ఉంటే దాటొచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ నియమించి. కాబట్టి న్యాయపరమైన అవరోధాలు లేవు, చట్టపరమైన అవరోధాలు లేవు, రాజ్యాంగపరమైన అవరోధాలు లేదు, చిత్తశుద్ధిలోనే అవరోధం ఉంది. కాబట్టి మార్చుకోవాలి. బలంగా ప్రముఖులైన అడ్వకేట్లను పెట్టు. ఇప్పుడు మేము కేసులు ఇష్టం, వాళ్ళు ఇచ్చారు. మీరు ప్రామినెంట్ అడ్వకేట్ పెట్టు, మేము పెడతాం. ఎవరైనా వీకున్న తరపున కూడా ప్రభుత్వమే అడ్వకేట్లను పెట్టి బలంగా వాదిస్తే తప్పనిసరి కేసు గెలుస్తారు. న్యాయ పోరాట దీక్ష అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఈ న్యాయ పోరాట దీక్షలో కేవలం ఆర్ కృష్ణ ఆధ్వర్యంలోనే జరుగుతుందా లేకపోతే మీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది? రేపు ఇక్కడే కాదు, అంతటా జరుగుతుంది, చాలా చోట్ల జరుగుతుంది, జిల్లాలల్లో, నియోజకవర్గాల్లో అంతటా జరుగుతుంది. కాబట్టి దీక్ష ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఎవ్రీడే ర్యాలీలు, ప్రదర్శనలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇంకా ఈ ఉద్యమంను దీనికి ఒక పెక్యులర్గా న్యాయ పోరాట దీక్ష ఎందుకు పెట్టామంటే న్యాయం గెలుస్తుంది. న్యాయ సాధన దీక్ష. న్యాయం గెలవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేది దీక్ష యొక్క సారాంశం. 42% రిజర్వేషన్ల పైన ఇలా బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా కామారెడ్డిలోనే తేల్చుకుంటామని చెప్పేసి కామారెడ్డిలో ఒక మీటింగ్ కూడా పెట్టబోతా ఉన్నారు. సో మీకు ఏమైనా ఆహ్వానం అందిందా? మీరు ఎందుకు వెళ్ళలేదు? అంటే వాళ్ళు ఆహ్వానం ఇవ్వలేదు, కానీ మన వాళ్ళు పెడుతున్నారు. పెద్దలు అందరు ఎవరైనా పెట్టవచ్చు, సోదరులు సోదర సంఘాలు పెడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యము. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, చిన్న మిత్రభేదాలే తప్ప శత్రుభేదాలు కావాలి పెట్టడం. వాళ్ళు కూడా ఈ 42% సాధనగా పెడుతున్నారు. కాబట్టి దానికి కూడా మా మద్దతు ఉంటుంది. అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళాలి ఢిల్లీకి అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో రోడ్ మ్యాప్ చెప్తున్నాం. అంటే ఒకవేళ కనుక అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం కూడా సో అలా ముస్లింలకు సంబంధించిన అంశాన్ని కలిపిన కాబట్టి అది కుదరదు, మేము మద్దతు తెలిపేటువంటి అవకాశం లేదని కరాఖండిగా చెప్తా ఉన్నారు. సో వాళ్ళని తీసుకుపోయేటువంటి బాధ్యతని ఆర్ కృష్ణయ్య గారు వకాలత పుచ్చుకుంటారా? సరే, ఇప్పుడు ఒక ఇష్యూ మీదే ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది. ముస్లిం విషయం ఉన్నది. ముస్లింల విషయం లోపల 4.5% రిజర్వేషన్లు 2012 ఆల్ ఇండియా లెవెల్లో పెట్టారు సోనియా గాంధీ. అప్పుడు ఈ దేశంలో ఎవరు వ్యతిరేకితలు. మా బీసీలో ఇది కట్ చేసి 4.5% 27 వెళ్ళి 4.5 తగ్గించి మాకు 22 ఇచ్చి వాళ్ళకి 4.5 ఇస్తామని సుప్రీంకోర్టులో కేసు నేను ఆపిచ్చాను.
కాబట్టి దాని మీద ఆ పోరాటం అది అలా ఉంటుంది. దీని పోరాటం దీనికి ఉంటుంది, దాని పోరాటం దానికి ఉంటుంది. ఒక మాట నిన్న బీసీ సంబంధించినటువంటి ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది. సో దాని పట్ల ఎట్లా స్పందిస్తారు? అంటే అక్కడ మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి డిపాజిట్ రాలేదు. సో బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థి విజయం సాధించారు. స్థానిక అంశాలను బట్టి, స్థానిక నాయకులను బట్టి తీర్పులు వస్తాయి. కాబట్టి దాని మీద మనం చూసినాం, అందరి రిజల్ట్ చూసినాము. భిన్నమైనటువంటి రాజకీయ పరిణామాలతో అనేకమైన మార్పులు వస్తుంటాయి. అది దాన్ని ప్రతి ఒక్కరు కూడా మా తీర్పులను గౌరవించాలి. ఇది గొప్ప విజయం బీసీలకు రేపు రానున్నటువంటి రోజులలో ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఆయన నవీన్ యాదవ్ యొక్క గెలుపు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెడితేనే న్యాయం జరుగుతుంది. నా ఎజెండా దాది, ఆ ఎజెండాతోటే పోరాటం చేస్తారు. సో మొత్తానికి ఇది హరికృష్ణ గారు అయితే చెప్తా ఉన్నారు. రెండు అంశాలను కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. అది ఒక పక్కన ప్రముఖమైనటువంటి అడ్వకేట్లను పెట్టి కొట్టాడడంతో పాటు మరొక పక్కన అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతిపక్షం పైన అధికార పక్షమైనటువంటి బీజేపీ పార్టీ పైన కూడా ఖచ్చితంగా యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్నటువంటి భావాన్ని హరికృష్ణ గారు అయితే వెల్లడిస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.